హాయ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాస్లో మనం టెక్స్ట్ పారాగ్రాఫ్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, ఒక నావిగేషన్ లింక్స్, యాంకర్ ట్యాగ్స్ ఎలా ఉంటుందో నేర్చుకుందాం విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో. సో ఫస్ట్ థియరిటికల్ చెప్తా, తర్వాత ప్రాక్టికల్కి వెళ్దాం. చూడండి, మోస్ట్లీ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. లిస్ట్స్ అనేది, లిస్ట్ నావిగేషన్ పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లిస్ట్ వచ్చేసి మనకి టూ టైప్స్ ఉంటుంది, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. లిస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక డ్రాప్ డౌన్ ఉందనుకోండి, ఆ డ్రాప్ డౌన్ రియల్ టైంలో టచ్ చేయగానే మన కింద లిస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అట్లా రావచ్చు, లేకపోతే ఏదైనా ఒక డేటాని లిస్ట్ ప్రకారంగా ఒక లైన్ బై లైన్ మనము రాసుకోవాలన్నా కూడా, లేకపోతే డేటాని లూప్ చేయాలన్నా కూడా, బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే డేటాని కూడా మనము ఫ్రంట్ ఎండ్లో ఒక లిస్ట్ టైప్లో చూపించాలనుకుంటే యూఎల్, ఓఎల్ బాగా యూజ్ అవుతుంది. యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్, ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్, ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్ అనమాట. సో ఒకసారి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, చూడండి. సో ఇలా ఉంటుంది ఓఎల్, ఇక్కడ ఎల్ఐ అనమాట. సో ఇక్కడ యూఎల్ ఏంటంటే అన్ఆర్డర్ లిస్ట్. ఇది ఏంటంటే ఈ అన్ఆర్డర్ లిస్ట్ లోపల లిస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ HTML5 యాడ్ చేస్తాను, అట్లానే CSS3, నెక్స్ట్ బూట్స్ట్రాప్, నెక్స్ట్ యాంగులర్. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక 4 టెక్నాలజీస్ ఒక లిస్ట్లో తీసుకున్నాం. ఓకేనా, 1 2 3 4. సరే మన అవుట్పుట్ చెక్ చేద్దాం, చూద్దాం. సో మనకి ఇక్కడ చూడండి, లిస్ట్లో అన్ఆర్డర్ లిస్ట్ వచ్చింది. అన్ఆర్డర్ లిస్ట్ ముందు మనకి ఇక్కడ HTML ముందు ఏంటంటే ఒక డాట్ వచ్చింది. సో అన్ఆర్డర్ లిస్ట్ ఏంటంటే అది ఒక ఆర్డర్ లేకుండా వస్తుందన్నమాట. ఇచ్చిన కంటెంట్ లైన్ బై లైన్ వచ్చింది, బట్ అది ఏ ఆర్డర్లో వస్తుందో మనకి ఇక్కడ తెలియదు, ఎందుకంటే ఇక్కడ డాట్ ఉంది కాబట్టి. సో అదే సినారియోని మనం ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ చెక్ చేద్దాం. ఓఎల్ అన్నమాట. ఓకే, సో ఓఎల్ ఏంటంటే లిస్ట్ ఐటమ్. ఇక్కడ చూడండి, ఇదే కంటెంట్ ఇక్కడ పెడతాను. ఓఎల్లో చూద్దాం ఏమొస్తుందో. సో ఇక్కడ చూడండి, బాగా డిఫరెన్స్ చూడండి. సో అన్ఆర్డర్ లిస్ట్ వచ్చేసి మనకి డాట్ డాట్స్ వస్తుంది, అసలు అది ఏది ఫస్ట్ వస్తుంది ఏది సెకండ్ వస్తుందో మనకి ఐడియా ఉండదు. బట్ ఆర్డర్ లిస్ట్ ఏంటంటే మనకి కరెక్ట్గా వస్తుంది, చూడండి తెలుస్తుంది మనకి. ఒక యూజర్కి 1 2 3 4 ఇలా ఒక ఆర్డర్లో వస్తుంది. ఇది ఏంటంటే ఆర్డర్ లిస్ట్, ఇది అన్ఆర్డర్ లిస్ట్, ఇది బేసిక్ డిఫరెన్స్ అనమాట. సో రియల్ టైంలో మోస్ట్లీ మనము అన్ఆర్డర్ లిస్ట్ కానీ, ఆర్డర్ లిస్ట్ కానీ సిచ్యువేషన్ తగ్గట్టుగా రాసుకుంటాం కోడ్. సో ఇది అనమాట ఆర్డర్ లిస్ట్కి, అన్ఆర్డర్ లిస్ట్కి డిఫరెన్సెస్. అర్థమైందా? ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లింక్స్ నావిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లింక్ అండ్ నావిగేషన్ మనం ఏం యూస్ చేస్తామంటే యాంకర్ ట్యాగ్ యూస్ చేస్తాం, ఏ అన్నమాట. సో ఏ అనేది యాంకర్ ట్యాగ్ ఫర్ క్రియేటింగ్ హైపర్ లింక్స్. సో ఒక క్రియేటింగ్ హైపర్ లింక్స్ని చేస్తుంది. ఇప్పుడు ఒక యాంకర్ ట్యాగ్లో మనం ఏదన్నా ఒక లింక్ ఇచ్చి, ఆ లింక్ యొక్క హెచ్డిఎఫ్ యూఆర్ఎల్ అనే ఒక అట్రిబ్యూట్తో ఆ యూఆర్ఎల్ అక్కడ యాడ్ చేసామనుకోండి, ఆ ప్లేస్ని క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ యూఆర్ఎల్కి టార్గెట్ అయ్యి పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అదేంటంటే మనకి యాంకర్ ట్యాగ్ అంటాం. ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. సపోజ్ ఇప్పుడు నేను ఒక గూగుల్ ఓపెన్ చేస్తాను. సో గూగుల్ ఓపెన్ చేసి ఈ లింక్ తీసుకుంటాను. లింక్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే యాంకర్ ట్యాగ్ చూడండి, నావిగేషన్ పెడతాం. నావిగేషన్ పెట్టాం కదా, ఇప్పుడు చూడండి ఒక ఏహెచ్ ఇలా రాసాం. ఇప్పుడు ఇక్కడ అట్రిబ్యూట్ తీసుకున్నాం హెచ్డిఎఫ్ టు ఆ పర్టికులర్ యూఆర్ఎల్ని ఇక్కడ యాడ్ చేసాం. ఎప్పుడైతే ఇక్కడ నేను క్లిక్ మీ అని పెడతాను. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం ఈ క్లిక్ మీని టచ్ చేస్తామో ఈ హెచ్డిఎఫ్లో ఉన్న యూఆర్ఎల్కి టార్గెట్ అయ్యి ఆ పర్టికులర్ పేజ్కి నావిగేషన్ అయిపోతుంది. అలాగా చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి క్లిక్ మీ ఉంది, చూసారా? క్లిక్ మీని ఇక్కడ మిగతా కంటెంట్ రాలేదు, ఎందుకంటే నేను ఇక్కడ కమెంట్ చేశాను. కమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ఒక రియల్ టైమ్ అప్లికేషన్ ఒక థౌజండ్స్ ఆఫ్ కోడ్స్ ఉంటుంది. థౌజండ్స్ ఆఫ్ కోడ్ని ఒక డెవలపర్ రాసినప్పుడు, కోడ్ అతను రాసి డెవలప్ చేసినప్పుడు
నెక్స్ట్ అతను కమెంట్స్ రాయాలి. కమెంట్స్ రాసేది ఎందుకంటే నేను ఇక్కడ సో ప్లేస్లో నేను కోడ్ చేంజ్ చేశాను. సో ప్లేస్లో నేను కోడ్ మాడ్యూల్ చేశాను. ఆ కోడ్ మొత్తాన్ని చేంజ్ చేశాను. అది ఒక స్టెప్గా రాసి నెక్స్ట్ అతని ప్లేస్లో ఇంకొకటి రీప్లేస్ అయినప్పుడు అతను అర్థం చేసుకుంటాడు. ఓకే, ఇతను ఇక్కడ ఇలా యూస్ చేసి రాశాడు కోడ్, మనం నెక్స్ట్ నుంచి ఇంకొంచెం డెవలప్ చేయాలి. సో ఇలా ఉంటుంది అనమాట. కమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రియల్ టైమ్ కోడ్లో. సో ఇప్పుడు చెక్ చేద్దాం అవుట్పుట్. చూడండి, క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ యూఆర్ఎల్కి నావిగేషన్ అయ్యి ఆ గూగుల్ పేజ్ ఓపెన్ అయిపోయింది. సో ఇలా ఉంటుందన్నమాట నావిగేషన్ అనేది. మళ్ళీ చెప్తాను చూడండి. యాంకర్ ట్యాగ్ అనేది యూస్ చేసినప్పుడు యాంకర్ ట్యాగ్లో స్టార్టింగ్ ట్యాగ్లో మనం ఒక అట్రిబ్యూట్ తీసుకుంటాం. ఆ అట్రిబ్యూట్ ఏంటంటే హెచ్డిఎఫ్ ఈక్వల్ టు పర్టికులర్ యూఆర్ఎల్. సో ఎప్పుడైతే క్లిక్ మీద టచ్ చేస్తామో ఈ యూఆర్ఎల్కి టార్గెట్ అయ్యి ఆ పర్టికులర్ యూఆర్ఎల్ పేజ్కి నావిగేషన్ అవుతుంది. సో ఇలా ఉంటుందన్నమాట నావిగేషన్ అనేది. సో ఇప్పుడు మన లోకల్ కోడ్లో చెక్ చేద్దాము. ఇప్పుడు ఒక హెచ్డిఎఫ్ తీసుకుంటాము. చూడండి, హెచ్డిఎఫ్ తీసుకొని ఇక్కడ నా దగ్గర చాలా ఉన్నాయి హెచ్టిఎంఎల్ పేజెస్ కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ని క్లిక్ చేస్తాను. చూడండి, ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్లో సమ్ కంటెంట్ ఉంది. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మై పేజ్ అని రాస్తాం. సో ఎప్పుడైతే నేను మై పేజ్ని క్లిక్ చేయగలను ఆ పర్టికులర్ హెచ్డిఎఫ్లో ఉన్న యూఆర్ఎల్లో ఉన్న కంటెంట్, యూఆర్ఎల్లో ఉన్న ఆ లింక్కి టార్గెట్ అయ్యి ఆ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్లో ఏముంది, ఎగ్జాంపుల్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్కి నావిగేషన్ అవుతుంది. చూడండి, రిఫ్రెష్ చేస్తాను. చూడండి, మై పేజ్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ డాట్ హెచ్టిఎంఎల్కి టార్గెట్ అయ్యి ఆ పర్టికులర్ పేజ్ ఓపెన్ అయిందనమాట. సో ఇలా ఉంటుంది నావిగేషన్ అనేది. సో మీరు ప్రాక్టీస్ చేయండి విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో. ఏది డౌట్ వచ్చినా సరే నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ఇది ఈరోజు లిస్ట్ అండ్ నావిగేషన్ ఇన్ HTML5. రేపు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ రేపు వస్తాను. థ్యాంక్ యూ.